రైట్. మనకు జీవో నెంబర్ 9 అనేటువంటిది గవర్నమెంట్ ఆర్డర్. జీవో నెంబర్ ఇది 42% రిజర్వేషన్లను తీసుకొస్తూ గవర్నమెంట్ మన ప్రభుత్వం జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది. ఇది జీవో గవర్నమెంట్ ఆర్డర్, ఇది ప్రభుత్వ ఆదేశం అంతే, ప్రభుత్వ ఆదేశం. మరి ఈ జీవో చట్టంగా మారాలంటే చట్టం వేరు జీవో వేరు. ఇక్కడ మనం చట్టం వేరు జీవో వేరు. చట్టం చేస్తే దానికి చట్టబద్ధత ఉంటుంది, హైకోర్టులో చెల్లుతుంది, ఏ కోర్టులలోనో చెల్లుతుంది, చెల్లుబాటు, చట్టానికి కోర్టులో చెల్లుబాటు ఉంటుంది. ఈ ప్రభుత్వ ఆర్డర్కు కోర్టులలో చెల్లుబాటు ఉండదు. అయితే ప్రభుత్వ ఆదేశానికి జీవోకి చట్టబద్ధత లేదు. ఇష్టం ఉన్నట్టు జీవోలు తీసుకురావచ్చు, అసెంబ్లీలో కూర్చొని ఎక్కువ వీళ్ళే ఉంటారు కాబట్టి ఏదైనా జీవో తీసుకురావచ్చు. జీవోకి చట్టబద్ధత లేదు. చట్టం అయిన తర్వాతనే దానికి చట్టబద్ధత ఉంటుంది. ఏ కోర్టుకు పోయినా చట్టబద్ధత ఉన్నదే చెల్లుతుంది, చట్టమే చెల్లుతుంది. మరి ఈ జీవో ఎట్లా వస్తుంది, చట్టం ఎట్లా వస్తుంది అనేది మనం ముందుగా మాట్లాడుకుందాం. జీవో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి 119 మంది ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో తీర్మానంలో పాల్గొని దాన్ని జీవో తీసుకురావచ్చు, మెజార్టీ సభ్యులు. లేదా ప్రభుత్వమే ఒక చట్టం డైరెక్ట్గా, చట్టం కాదు జీవో తీసుకురావచ్చు మొత్తం మీద. అయితే ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి 119 ఎమ్మెల్యేలకు 119 మంది ఎమ్మెల్యేలు ఈ జీవో పాస్ కావడానికి సహకరించారు. 42% బీసీలకు రిజర్వేషన్లు రావడానికి సహకరించారు. మరి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, 2 బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, సిపిఐ ఒక ఎమ్మెల్యే ఉంది. వీళ్ళందరూ కలిసి 119 మంది ఎమ్మెల్యేలు. ఒక్కరు కూడా వ్యతిరేకించలే. అందరూ కూడా 42% బీసీలకు రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో కావాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిర్రు. అసలే అసెంబ్లీతో పాటు శాసన మండలిలో కూడా తీర్మానం చేసిర్రు. ఇక్కడ కూడా ఎవరు వ్యతిరేకించలే, అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఇది జీవో. రైట్. ఇప్పుడు చట్టం గురించి చెప్పుకుందాం. చట్టం అంటే ఇటు శాసనసభలో అటు శాసన మండలిలో ఆమోదం అయి గవర్నర్ ఆమోదం కూడా ఉండాలి. రైట్. ఇక్కడ గవర్నర్ ఆమోదం కూడా ఉండాలి. 3, ఒకటి శాసన సభలో ఆమోదం పొందాలి, శాసన మండలిలో ఆమోదం పొందాలి, గవర్నర్ కూడా దాన్ని ఆమోదించాలి. ఆ బిల్లును శాసనసభలో శాసన మండలిలో పెట్టినటువంటి బిల్లు, ఆమోదించినటువంటి బిల్లును గవర్నర్ కూడా ఆమోదం తెలిపితే అది చట్టంగా మారుతుంది. ఈ గవర్నర్ ఆమోదించకపోతే అది మళ్ళీ జీవోగానే ఉంటుంది. జీవోకి చట్టబద్ధత లేదు, చట్టంగా మారితేనే చట్టంగా ఉంటుంది. రైట్. ఇది నిన్న జరిగిన విషయం. మరి నిన్న కోర్టుకు పోయి ఈ జీవో తోటి కొట్లాడాలని చూసిర్రు. యుద్ధానికి పోతూ, పెద్ద దేశంతో యుద్ధానికి పోతూ, లేదా పెద్ద రాజుతోటి యుద్ధానికి పోతూ చిన్న కత్తి పట్టుకుపోయి యుద్ధం చేసినట్టు ఉంది. ఆయన సైన్యం వేరు, అనే మార్బలం వేరు, మంది వేరు, గుర్రాలు, కథాకార్ఖాన, అలాంటి పెద్ద రాజుతోటి ఒకే ఒక్కడు, ఒక 2-3 కలిసి ఒక చిన్న కత్తులు, కూరగాయలు కోసే కత్తులు పట్టుకొని యుద్ధానికి పోయినట్టు ఉంది. ఆ జీవో తోటి నిన్న 42% రిజర్వేషన్ కోసం హైకోర్టు పోయినటువంటి సంఘటన. మరి ఈ జీవో నిలుస్తుందా నిలవదా అనేది మనం ముందే చెప్పినాం. జీవో అనేటువంటిది 100% నిలవదు. ఎందుకు? దానికి చట్టరూపత లేదు కదా, చట్టపరంగా అది కోర్టులో చెల్లదు, గవర్నర్ ఆమోదం లేదు. మరి గవర్నర్ ఆమోదం ఉంటే నిన్న కోర్టులో చెల్లేది, చట్టంగా మారింది కాబట్టి. మరి ఇక్కడ ఒకసారి చూడాలి.
ఏదైనా తమిళనాడు విషయంలో ఒక ఒక స్పష్టమైనటువంటి వైఖరి సుప్రీంకోర్టు చెప్పింది. అక్కడ గవర్నర్ ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా కొన్ని చట్టాలు తీసుకొస్తే గవర్నర్ కావాలనే ఆపుతున్నాడు అనేటువంటిది తమిళనాడు సుప్రీంకోర్టుకు పోయి చెప్పింది. చెప్తే సుప్రీంకోర్టు గవర్నర్ ఆపితే 3 నెలల కాలం పాటు ఆపితే ఆ 3 నెలల తర్వాత అది ఆమోదించకున్న చట్టంగా మారుతుంది అని చెప్పిండు. మరి ఇక్కడ ఇంకొక నెల ఆగితే 2 నెలలు అయింది. అసెంబ్లీలో తీర్మానమై 2 నెలలు అయింది. ఇంకొక నెల అయితే చట్టం అయ్యేది. ఈలోపే రేవంత్ రెడ్డి హైకోర్టుకు పోయిండు. బుట్టంగారి ఎలక్షన్లకు పోయిండు. ఎలక్షన్లకు పోయేటరకు ఇక రెడ్డి జాగృతి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఇంకొక ఆయన పోయి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ 3 నెలలు ఆగితే చట్టంగా మారేదేమో, చూద్దుమేమో, అదేం మనకు వచ్చేది ఆన్సర్ చూసేదేమో. అక్కడ కూడా తొందరపడ్డాడు రేవంత్ రెడ్డి. రైట్. ఇక్కడ మరి నిన్న చట్టం కాలేదు కాబట్టి కొట్టేసిర్రు. మొత్తం మీద చిన్న కత్తి పట్టుకొని పెద్ద యుద్ధానికి పోయినట్టు చేసిర్రు. ఇది నిన్న జరిగింది. మరి జీవో నెంబర్ 9 తోటి చట్టం కాకుండా ఎన్నిసార్లు కొట్లాడినా, ఎంతసేపు కొట్లాడినా, హైకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, ప్రపంచ కోర్టుకు పోయినా చెల్లదు. జీవో తోటి చెల్లదు. ఇది రేవంత్ రెడ్డికి తెలుసు, జనాలకు తెలుసు, కాంగ్రెస్ నాయకులకు తెలుసు, ముఖ్యంగా బీసీ మంత్రులకు కూడా తెలుసు. మరి ఎందుకు యుద్ధానికి పోయేటప్పుడు కత్తి సక్కలేనప్పుడు యుద్ధానికి ఎందుకు పోవాలి అనేటువంటిది మన క్వశ్చన్. ఒకవేళ యుద్ధానికి పోయేది ఉంటే పెద్ద కత్తి పట్టుకొని పోతే అయిపోతుంది కదా అనేటువంటిది మన ఉద్దేశం. ఇక్కడ మరి దీంట్లో ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి చూపిస్తా. హైకోర్టు నిన్న తప్పేం చేయలే. హైకోర్టు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ముందుకు పోయింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమిచ్చింది? మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏముంది రిజర్వేషన్ విషయంలో? ఇంద్రసహాని కేసు, ఇంద్రసహాని కేసు 1992 ఇంద్రసహాని కేసు వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకు దీంట్లో బీసీ రిజర్వేషన్లు 50% మించకూడదు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇంద్రసహాని కేసు 1992లో బీసీ రిజర్వేషన్లు 50%. మరి నిన్న సుప్రీంకోర్టు కూడా అందుకనే కొట్టివేలే. ఇంకా నయం కొట్టేస్తుందని అనుకున్నాం, కానీ స్టే మాత్రమే ఇచ్చింది. మరి ఈ స్టే ఇవ్వడం వల్ల బీసీలకు ఏమన్నా ఉపయోగం ఉందా అంటే జీరో, ఏం లేదు. హైకోర్టు స్టే ఇస్తే ఏమన్నా మనకు ఉపయోగం లేదు, బీసీలకు ఏం లేదు. ఒకవేళ ఉపయోగం ఎవరికి ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉంది, కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఎందుకు? మేము కొట్లాడుతున్నాం, బీసీల కోసం కొట్లాడుతున్నాం. బీసీ రిజర్వేషన్ 42% రావాలని మేము అక్కడ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ మేము చేసినాం. దానికి అనుగుణంగా బీసీల కోసం కొట్లాడుతున్నాం అని చెప్పి చెప్తుంది. ఒక కాంగ్రెస్ పార్టీకి తప్ప, బీజేపీ పార్టీకి తప్ప బీసీలకు ఈ హైకోర్టుకు పోయిన దాంతో ఏం ఒరిగిందేం లేదు. నిన్ననే మనం చెప్పినాం. నిన్న ఏం చెప్పినాం మనం క్లియర్గా? ఒకవేళ ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి బుట్టంగారి మాధవరెడ్డి, రెడ్డి జాగృతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసినటువంటి పిటిషన్కి సంబంధించి 42% రిజర్వేషన్లు అమలు చేయొచ్చు అని హైకోర్టు చెప్తే ఈ బుట్టంగారి మాధవరెడ్డి సుప్రీంకోర్టుకు పోయేటోడు నిన్ననే, లేదా ఇవాళ. ఇప్పుడు స్టే వచ్చింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతుంది. ఇది 3 రోజుల కిందనే, మనం 4 రోజుల కిందనే చెప్పేసినాం. మేము జనం టీవీలో చెప్పినాం ఆల్రెడీ. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు పోవచ్చు అంటే ఈ రెడ్డి జాగృతి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు. లేదు పోవద్దు 42% అని చెప్తే సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది అని చెప్పినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉంది. దాని గురించే చూస్తుంది. మరి ఈ రిజర్వేషన్లు రాకుండా 2 వ్యక్తులు కారణం. 2 వ్యక్తులు, 2 రెడ్డిలు. ఎవరెవరు అన్నప్పుడు, ఒకటి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, ఒక ఆయన కేంద్ర
మంత్రి కిషన్ రెడ్డి, ఈ ఇద్దరు రెడ్డిలు బీసీ రిజర్వేషన్ల రావకపోవడానికి నాటకాలు ఆడుతున్నారు. ఎందుకు మరి? ఈయన ఒకటే, ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో ఉండు, ఈయన కేంద్ర ప్రభుత్వంలో ఉండు, ఈయన కాంగ్రెస్ పార్టీ, ఈయన బీజేపీ పార్టీ, ఇద్దరు కలిసి రెడ్డిలు. ఇక వీళ్ళేం నాటకం ఆడుతుర్రు? నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. నేను జీవో ఇచ్చినట్టు చేస్తా, నువ్వు అమలు కాకుండా చేయి. నేను బీసీల కోసం కొట్లాడినట్టు చేస్తా, నువ్వు ఆపినట్టు చేయి. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఇగో ఇది ఇలా డ్రామా. ఎందుకు మరి? బీజేపీకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని ఇద్దరే, కిషన్ రెడ్డి ఇటు రేవంత్ రెడ్డి. బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వెనుక హార్డ్ కోర్ బీసీలు ఉన్నారు. హార్డ్ కోర్ బీసీ ఓటు బ్యాంకు ఇప్పటికీ బీఆర్ఎస్ వెనుకల ఉంది. ఆ బీఆర్ఎస్ వెనుకల హార్డ్ కోరు ఉన్నటువంటి ఈ బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ఆడుతున్న డ్రామాలో భాగంగానే ఈ 42% హైకోర్టు వరకు లాక్కెళ్ళిర్రు. మరి బీఆర్ఎస్ వెనుక ఓటు బ్యాంకు, బీసీల ఓటు బ్యాంకు కొల్లగొట్టితే బీజేపీకి ఇటు కాంగ్రెస్కు లాభం చేకూరుతుంది, బీఆర్ఎస్ను నష్టం చేయడానికి. ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ను నాశనం చేసే ప్రయత్నంలోనే ఈ 42% జీవో తీసుకొచ్చి డ్రామా ఇంత జరుగుతుంది. మరి ఇప్పటికీ కూడా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు 42% తెలంగాణ రాష్ట్రంలో అమలు కావాలంటే బీసీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కొంతమంది బీసీ నాయకులు, నేను కొందరిని ఉద్దేశించి మాత్రమే అంటున్నా, అందరినీ కాదు, కొంతమంది బీసీ నాయకులు ఈ రెడ్డి నాయకుల దగ్గర, ఈ అగ్రవర్ణాల దగ్గర మోచేతి నీళ్లు తాగేటువంటి బీసీ సంఘాల నాయకులు, బీసీ నాయకులు కొందరిని ఉద్దేశించి చెప్తున్నా, మీరు కొట్లాడాల్సింది హైకోర్టు గేటు దగ్గర కాదు, రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర, కిషన్ రెడ్డి ఇంటి దగ్గర, రాజ్భవన్ దగ్గర, అట్లాగే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర, రాష్ట్రపతి భవన్ దగ్గర కొట్లాడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ ఇంటి దగ్గర, అమిత్ షా ఇంటి దగ్గర కొట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఈ గల్లీలలో తెలంగాణ సాయుధ పోరాటం ఎట్లయితే జరిగిందో, తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు తెలంగాణ ఉద్యమం ఎట్లా కొనసాగింది, అట్లాగే భారతదేశ స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం కోసం ఎట్లయితే కొట్లాడిర్రో అట్లా బీసీ ఉద్యమాన్ని నడిపిస్తే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ వస్తుంది. అడుక్కుంటేనో, కోర్టుకు పోతానో, ఈ జీవో ఇచ్చినో, మభ్య పెడితేనో రిజర్వేషన్ రాదు. మనం ఇదివరకు గతంలో తెలంగాణ ఎట్లయితే పోరాటం జరిగింది, తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఎట్లా అడ్డుకున్నారు, రాజీనామా చేసేదాకా ఎట్లా వదిలిపెట్టలేదు. గట్ల బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్ళను రోడ్డు మీద తిరగకుండా, సమాజంలో తిరగకుండా ఎక్కడికక్కడ బీసీ సంఘాల నాయకులు, బీసీల నాయకులు ఎక్కడికక్కడ వాళ్ళను నిర్బంధిస్తే, అడ్డుకుంటే, ఇళ్ళకి వెళ్ళి బయటికి రానియకుండా వాళ్ళను తీవ్రంగా ఆందోళన వైపు తీసుకెళ్తే, వాళ్ళు రాజీనామా చేస్తే 42% తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది, లేకపోతే వచ్చే అవకాశం లేదు. ఈ సెగ, తెలంగాణ సెగ కాంగ్రెస్ ప్రభుత్వానికి తాకి సోనియా గాంధీ ఎట్లయితే ఈ ఉద్యమ ఆకాంక్షను గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి కారణమైందో, ఇప్పుడు కూడా బీసీలు చేస్తున్నటువంటి ఉద్యమ శక నరేంద్ర మోడీకి తగిలితే, రాష్ట్రపతి గారికి తగిలితే, మన రాష్ట్ర గవర్నర్కు తగిలితే ఈ ఉద్యమాలను మేము ఆపలేము, మా పని అయిపోయింది, మేము జనాలలో తిరగలేకపోతున్నామని బీజేపీ కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 2 మంత్రులు చెబితే నరేంద్ర మోడీ దిగొచ్చి 42% రిజర్వేషన్లకు ఓకే చెప్తాడు. అప్పటిదాకా ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకోవాల్సిందే, మోచేతి నీళ్లు తాగాల్సిందే. బీసీల సంఘాల పేర్లు చెప్పి ఒక ఆయన కాంగ్రెస్కి అనుగుణంగా, ఒక ఆయన బీజేపీకి అనుగుణంగా, ఇంకో పార్టీకి అనుగుణంగా ఈ డ్రామాలు ఆడుతుంటే వాళ్ళ డ్రామాలలో బీసీలు పడి ఇక వస్తుందేమో 42% అనేది సంకలి గుద్దుకుంటున్నారు. 42% రావాలంటే తెలంగాణ సెగ ఎట్లయితే తగిలిందో అట్లా బీసీల సెగ ఢిల్లీకి తాగాలి, నరేంద్ర మోడీకి తాగితే అప్పుడేమన్నా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, బీసీలకు రిజర్వేషన్ రావాలంటే బండి సంజయ్ ఇంటి ముందర కూర్చోండి, బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే
కిషన్ రెడ్డిని బయట తిరగనీయకండి. 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు రోడ్డు మీద ఉపడొద్దు. వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ నిర్బంధించాలి, ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటే ఖచ్చితంగా 42% తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ వస్తుంది, లేకపోతే రాదు. ఇది నేను అంటున్న మాట కాదు. తెలంగాణ రాష్ట్ర పల్లెలలో రచ్చబండ కాడ కూసోని ఒరిజినల్గా ఆర్గానిక్గా ఉండి మాట్లాడుకునేటువంటి ఇంటెలెక్చువల్స్ చెప్తున్నటువంటి మాట. ఇక జనాలు ఎట్లుంటారో తెలుసు కదా, బీసీ నాయకులు, బీసీల నాయకులు కాదు, బీసీకి సంబంధించినటువంటి ఇంటెలెక్చువల్స్ రచ్చబండ కాడ కూర్చొని కచ్చగా మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా, గాలి చెప్పేటువంటి ముచ్చటనే మీ ముందు తీసుకొస్తున్నా. నేను చెప్పేది కాదు ఇది. బీసీలకు సంబంధించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రైట్. ఇంకా